హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా అండి. ఎలా ఉందండి ఈ డిజైన్ ముగ్గు? అయితే ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది, సంక్రాంతి వస్తుంది కదా, కొంచెం కలర్స్తో వేస్తే ఎలా ఉంటుంది అనేసి వీడియోస్ అయితే చేద్దామని అయితే స్టార్ట్ చేసిన అండి. ఇది 5 చుక్కల ముగ్గు అండి. 5 చుక్కలు మధ్య మధ్యలో 3 వచ్చే వరకు. ఇది ఇలాంటి ముగ్గులు చాలా ఈజీగా వేసుకోవడానికి వస్తుంది అనమాట. 5 చుక్కలు మధ్య మధ్యలో 3 పెట్టేసి ఇలా ఈ ఫ్లవర్ వేసుకుంటే దీన్ని ఎంత దూరమైనా పొడిగించవచ్చు అనమాట. ఎంతవరకైనా పొడిగించి ఈ ముగ్గునైతే వేసుకోవచ్చు. ఈ 5 చుక్కల ముగ్గులు అయితే చాలా వేసుకోవచ్చు. నేనైతే కలర్స్ వేద్దామనేసి స్టార్ట్ చేసిన. అయితే ఎప్పుడైనా కానీ మధ్యలో ఎల్లో వేసి స్టార్ట్ చేస్తే దానిపైనుంచి ఎలాంటి కలర్ అయినా వేసుకోవచ్చు అండి. ఇదైతే ఎల్లో ఫస్ట్ వేస్తే దానికి రిలేటెడ్గా రెడ్ అయినా, పింక్ అయినా, గ్రీన్ అయినా, బ్లూ అయినా ఏది వేసినా ఎల్లోకి తొందరగా మ్యాచ్ అయిపోతుంది అన్నట్టు. ఎల్లో కలర్ అంటేనే అదేమో అనుకుంటా. అసలు ఫస్ట్ ఎల్లో తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి అని అంటే దానికి ఏ కలర్ వేసినా బాగుంటుందండి. దానికి మ్యాచింగ్గా, దానికి దగ్గరగా ఏది వేసినా కూడా బాగుంటుంది. అందుకే నేనైతే ఫస్ట్ ఎల్లో యూజ్ చేస్తా. ఎల్లో యూజ్ చేసి దానికి రిలేటెడ్గా ఏదైనా వేసుకోవచ్చు, ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. అట్లా అయితే నేనైతే మొత్తానికి నింపేస్తా అండి. అసలు ఇంత కూడా గ్యాప్ ఉంచాను, చక్కగా మొత్తం నింపేస్తాం. బ్లూ వీడియో పోయిందండి, అది రాలేదు. అయితే వేసిన తర్వాత మళ్ళీ ఏంటి అని అంటే కలర్స్ వేసిన తర్వాత అవుట్లైన్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. అవుట్లైన్ వేయకపోతే దానికి ముగ్గుకు లుక్ అనేదే రాదు అసలు. అది ఎట్లా కనబడుతుంది? ఇప్పుడు దానికి అవుట్లైన్ ఇచ్చినామంటే దాని ఫినిషింగ్ మంచిగా ఉంటుంది అనమాట. నేను ఎప్పుడైనా కానీ కంపల్సరీ ముగ్గు వేసిన తర్వాత అవుట్లైన్ కంపల్సరీ ఇస్తా. అయితే పెంచుదామని చెప్పిన కదండి ముగ్గుని. ఇట్లా పెంచడం వల్ల ఏంటని అంటే మంచిగా పెద్దగా అవుతుంది కదా ముగ్గు, అదే అన్నమాట. అయితే ఈ 5 చుక్కల ముగ్గులను మాత్రం ఈజీగా పెంచడం అవుతుంది. ఈ ఫ్లవర్తో ఉన్న ముగ్గు అయితే ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా పెంచుకోవడం వస్తుంది అనమాట. చెప్పిన కదండి ఎల్లో కలర్ మధ్యలో ఉంటే దాన్ని లుక్కే వేరనేసి. ఎప్పుడైతే రెడ్ వేస్తున్నా ఎలా ఉందో చూడండి. రెడ్ బ్లూకి రెడ్ బాగానే ఉంటుంది పక్కన. అట్లా అయితే వేసి చూస్తున్నా అనమాట. బాగా వచ్చిందండి ముగ్గు అయితే, మంచిగా వచ్చింది. రెడ్ కలర్ వేస్తున్నా. రెడ్ కలర్ని కూడా ఫింగర్ ఇట్లా వేస్తే మంచిగా వస్తుంది. బ్లూ పక్కన రెడ్ అట్లా కొంచెం చూసుకొని వేసుకుంటే ఎంత చిన్న ముగ్గుకైనా కానీ కలర్స్ ఇంపార్టెంట్ అండి. కలర్స్ సెలెక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. దేని పక్కన ఏది మ్యాచ్ అవుతుందని చూసుకొని వేసుకుంటే బాగుంటుంది. ట్రై చేయండి ఇట్లా కలర్స్ని చూస్తూ. నెక్స్ట్ న్యూ ఇయర్ వస్తుంది కదా అని చెప్పేసి ఇట్లా అయితే చేసిన నేను. అవుట్లైన్ మాత్రం కంపల్సరీ అండి. ముగ్గు వేసిన తర్వాత దానిపైన అవుట్లైన్ వేయడం అనేది ఇంపార్టెంట్, మంచిగా ఉంటుంది. ఇట్లా మధ్యలో అయితే ఇట్లా వేసిన. అయితే కలర్స్ వేసిన తర్వాత ఈ మధ్య ఇట్లా షేడ్స్ చేస్తున్నారు కదా, అయితే నేను కూడా ఇట్లా కొంచెం ఎట్లుంటుందని ట్రై చేసినాం. బాగానే ఉంటుందండి. ఇట్లా కలర్స్ వేసిన తర్వాత దాని మధ్యలో ఇట్లా మనకి ఇష్టం వచ్చినట్టు కొంచెం డిజైన్స్ వేసుకుంటే మంచి లుక్ వేరే అయిపోతుంది. బాగుంది ఇట్లా. దీని తర్వాత గ్రీన్ అయితే వేసిన అండి. దీనికి గ్రీన్ కలర్ యాడ్ చేసిన. మళ్ళీ రెడ్ పైన గ్రీన్ బాగుంటుంది కదా అని చెప్పేసి గ్రీన్ తోటి ఇట్లా ముగ్గలు అయితే వేసి దాంట్లో గ్రీన్ కలర్ అయితే నింపిన అనమాట. చూడండి ఎలా వస్తుందో. గ్రీన్ కలర్ తోటి ఫిల్అప్ చేసిన అనమాట. ఆ కలర్స్లో గ్రీన్, రెడ్ పైన గ్రీన్, అట్లా మ్యాచింగ్స్ తెలుస్తాయి కదండి మనకి. కలర్స్ ఏది యూజ్ చేస్తే బాగుంటుంది అనేసి అట్లా చూసి అయితే వేసుకోవడమే. న్యూ ఇయర్ వస్తుంది కదా, కొంచెం ఇలాంటి ముగ్గులు అయితే వేసి చూద్దామని చెప్పేసి వీడియోస్ అయితే స్టార్ట్ చేసిన అండి ఇవాళ. బాగుంది. దీన్ని ఇంకా పెంచవచ్చండి ముగ్గు మనం పెంచడం తొందరగా. ఇట్లాంటి డిజైన్స్కి అయితే తొందరగా పెంచుకోవచ్చు. ఎలాంటి డిజైన్ అయినా ఆకులు, మొగ్గలు, పువ్వులు అట్లా వేస్తూ ఉండొచ్చు అన్నమాట. బాగుంది. దీని తర్వాత ఇంకా నేను పొడిగించలేదండి. జస్ట్ ఇట్లా మళ్ళీ వైట్ షైనింగ్ ముగ్గుతోనైతే లైన్స్ అయితే వేసేసి ఫినిషింగ్ అయితే ఇచ్చేసిన అనమాట. ముగ్గును మంచిగా ఫిల్అప్ చేయాలండి. దీనికి మళ్ళీ అవుట్లైన్ వేయాలి కంపల్సరీ. అవుట్లైన్ వేస్తేనే అది అన్నది బయటకు వస్తుంది, దాని కలర్ అన్నది మంచిగా బయటకు వస్తుంది అనమాట. అట్లయితేనే బాగుంటుంది. ఇట్లా పెంచుకోవచ్చు. దీనికి మళ్ళీ బార్డర్ కూడా వేసుకోవచ్చు.
ఎట్లా అంటే అట్లా వేసుకోవచ్చండి, బాగా వస్తుంది. చూడండి, న్యూ ఇయర్కి అయితే ట్రై అయితే చేయండి. నెక్స్ట్ ఇంకొక వీడియో అట్లా చేస్తూనే ఉంటా, కొన్ని వీడియోస్ న్యూ ఇయర్ వరకు, సంక్రాంతి వరకు. ఇదివరకు చూడని వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.